జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రియతమ తెలంగాణ రాష్ట్ర రథసారథి, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మనమందరం కూడా కేసీఆర్ గారు తీసుకునే ఏ నిర్ణయకైనా కట్టుబడి ఉందాం, ఆ రకంగా ముందుకెళ్దాం. నేను అనుకుంటా బహుశా తెలంగాణ మొత్తంలో 10 రోజులు దళితవాడల్లో పడుకున్న ఏకైక ఎమ్మెల్యేగా చరిత్రకి ఎక్కడేమో కాకుండా ఒక బుక్లెట్ హుజురాబాద్ ఎన్నికలకు ముందే మరి ఒక బుక్లెట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దైవ సమానులు కేసీఆర్ గారు ప్రతి దానికి పూర్తి సహకరించి సహాయం చేయడం వల్లే గణపురం ఇవాళ అన్ని రంగాలలో ముందు వరుసలో ఉన్నది. దాంట్లో ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న డిగ్రీ కళాశాల, పుట్టి డిగ్రీ కళాశాల కాదు, ఇప్పుడు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల జనగాం జిల్లాకు ఒక్కటి మంజూరైతే అది గణపురకు వచ్చిందని చెప్పడానికి నేను గర్వపడతాను. భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఇలాంటి పథకం మీలాంటి నాయకుడు వస్తేనే భారతదేశం మొత్తం ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దళిత బంధు దేశం మొత్తం రావాలంటే కేసీఆర్ లాంటి వాడు ప్రధానమంత్రి కావాలని భారతదేశం నుంచి మొత్తం కూడా దళితులందరూ కూడా కేసీఆర్ ముఖాన చూస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ మోడీ కానీ నిర్మలా కానీ అదేవిధంగా నడ్డా కానీ అమిత్ షా కానీ వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూర్చి ఓర్చుకోలేక భారతదేశంలో కేసీఆర్ గారికి వస్తున్న గొప్ప పేరుకు ఈర్షపడి కేసీఆర్ గారికి పేరు ఎందుకు వస్తుంది, సంక్షేమ పథకాల వల్ల వస్తుంది, అంటే ఉచితాల వల్ల వస్తుంది కాబట్టి ఉచితాలు మొత్తం తీసేయాలా అనే నినాదంతో ఈరోజు బీజేపీ పాదయాత్రలు చేస్తూ ఉంది. ఎర్రి కుక్కల లెక్క అరుస్తున్నారు. ఉచితాలంటే ఏంటి? ఆసరా పెన్షన్లు ఉచితం, రైతు బంధు ఉచితం, రైతు బీమా ఉచితం, 24 గంటల కరెంటు ఉచితం, కళ్యాణ లక్ష్మి ఉచితం, కేసీఆర్ కిట్టు ఉచితం, బిడ్డ పుడితే 13,000 ఉచితం, కొడుకు పుడితే 12,000 ఉచితం. ఇవన్నీ కూడా ఉచితాలు ఇవ్వద్దు అనే సంకల్పంతో విష ప్రచారం చేసుకుంటూ మరి తిరుగుతున్నారు. బీజేపీని ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు తెలంగాణకు శ్రీరామ రక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 90% ఉన్న ఈ జాతి బిడ్డలకు ఈ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఉచితాలను ఆపే ప్రసక్తే లేదు, బీజేపీ నమ్మే ప్రసక్తి అంతకంటే లేదు. సో కేసీఆర్ గారు మా నేత, మా అధినేత, మా అందరి పాలిట దైవం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.